గైస్, ఈరోజు మళ్ళీ ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. మీకు వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి నేను ఇల్లులు చూపిస్తా అన్నాను. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మీకు 2 హౌజెస్ చూపించేస్తా. ఫస్ట్ కట్టిన ఇల్లు, సెకండ్ కట్టిన ఇల్లు. ఒకవేళ టైం ఉంటే మొత్తం చూపించేస్తా ఇల్లు. చూద్దాం. ఓకే గైస్, ఫైనలీ మన ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ మనం వచ్చేసి ఇక్కోండి, ఇది ఇల్లు వచ్చేసి నేను కట్టలేదు, ఆక్రమించుకున్నాను అనమాట. చూడండి, నా ఇల్లులో వీళ్ళందరూ వచ్చేసారి ఆక్రమించుకున్నాను కదా. వీళ్ళ ఇల్లుని నేను ఆక్రమించుకున్నాను. చూడండి, మాత్రం ఉంటుంది లేండి. చూడండి, ఇదే మన ఇల్లు. ఎలా ఉందో చెప్పండి గైస్ ఈ ఇల్లు. ఇదిగోండి, నేను ఇల్లు ఆక్రమించుకున్న తర్వాత నేను ఇక్కడ డిజైన్ లాగా అయితే కట్టాను అనమాట. డిజైన్ చూడండి, గైస్ డిజైన్. దీని ఎంట్రన్స్ అయితే ఇదే. ఇదిగోండి, ఇలా అయితే ఎంట్రన్స్. ఇదిగోండి ఎస్ ఎంట్రన్స్. ఇక్కడ ఏమైందంటే జాంబీ పేరు. ఏం చేద్దాం, ఏం చేయలేం. అది పేలకుండా ఉంటే సూపర్ ఉండే. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఎప్పుడు పడితే అప్పుడు జాగ్రత్తగానే ఉంచుకుంటా, కానీ జాంబీస్ వస్తాయి. ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. గొట్టగాడు చూసారా గైస్, ఇంతే వీళ్ళంతే గొట్టంగాళ్ళు వస్తారు. మీకు పైన కాలుతున్నట్టు రావచ్చు. గోండి నేనే పెట్టాడు ఇదేను. మధ్యలో గోల్డ్, ఇంకంతా డైమండ్. ఇక్కడ చూడండి మాస్, ఉర్రామ్ మాస్. సెకండ్ కట్టిన ఇల్లు వచ్చేసి ఇదే గాయస్. ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇది ఎందుకు కట్టావు బ్రో అని. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం అనుకోకండి. ఇక్కడ గ్లాస్ పెట్టాను. ఇక్కడ వర్షం పడినప్పుడు చాలా బాగా వర్షం పడ్డది. అప్పుడు జాంబీస్ ఇవన్నీ వచ్చేసాయి. అందుకే నేను నా దగ్గర గ్లాస్ ఉందని కట్టేశాను. నేను అన్నయ్య ఒకరోజు అక్కడే ఉన్నాం. ఇంకా ఇంట్లోకి ముందు వచ్చేసి పైన డాబా పైన చూపిస్తున్నా కదా, చూడండి. ఇది వచ్చేసి బాల్కనీ. ఇంకా ఇటు వెళ్తే ఏం లేదు. ఈ ఇల్లు వచ్చేసి దాక్కోవడానికి సూపర్ ఉంటుంది. మీకు చెప్తుంది దీనికి, ఇంట్లో దాక్కోవడానికి సూపర్. ఇదిగోండి, ఇది మన రెయిన్బో హౌస్. ఇది నా ఫేవరెట్ రెయిన్బో హౌస్ అనమాట. ఇదిగోండి, కింద గుహ. ఇలా పైకి వెళ్తే మళ్ళీ ఇలా వచ్చేస్తాం. మళ్ళీ ఇదిగోండి, ఇంట్లో నుంచి ఇలా మెట్లు. ఓకే సార్, చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏం లేవు మన దగ్గర. అందుకనే గుర్రాలు పెట్టాను. గోల్డ్ గుర్రం, డైమండ్ గుర్రం, ఇంకా సిల్వర్ గుర్రం. ఇవే పెట్టాను. ఏం బయటకు రాలేవు అంతే గైస్. ఇవ్వండి, ఆ డోర్ మనం క్లోజ్ చేయాలంటే ఎవరు పైకి ఎక్కరు. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఓకే గైస్, ఇప్పుడు మనం ఎన్ని ఇల్లులు చూపించాం? 3 ఇల్లులు చూపించాను మీకు.
అది సారీ 2 ఇల్లులు చూపించాను. ఇప్పుడు 3వ ఇల్లు. ఇదేంటంటే నేను మా అన్నయ్య ఫైటింగ్ చేసుకునే ప్లేస్. ఎవరు చచ్చిపోతారో తెలియదు, ఎవరు బతుకుతారో తెలియదు. నెక్స్ట్ ఇదే కేఎస్ఆర్ భద్రత. ఈ భద్రతలో ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డామో అసలు నాకొక్కడికి తప్ప ఇంకెవరికి తెలియదు ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాము. ఈ ఇల్లు పేరు కేఎస్ఆర్ భద్రత. చూడండి మామూలుగా ఉండదు. స్టార్టింగ్లోనే ఇక్కడ వీళ్ళిద్దరు కనపడుతున్నారు, 3 కనపడుతున్నారు మగనాగాళ్ళు. మళ్ళీ కిందకి వెళ్తే చూడండి చూడండి వాళ్ళ చేతులు ఎన్ని గణం స్వాడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా మనం చూడండి కేఎస్ఆర్. ఇప్పుడు జాంబీస్ వస్తే వీళ్ళందరూ జాంబీస్ని చంపేస్తారు. అదే మరి కేఎస్ఆర్ భద్రత. ఇంకా చూడండి గాయ్స్ మామూలుగా ఉండదు. అటొకటి ఇటొకటి. ఇక్కడ మధ్యలో కేఎస్ఆర్, పక్కనేమో పోలార్ బీర్ హౌస్. ఇదేమిటి అనుకున్నారా, మన వెనకాల ఫాలోవర్స్ ఉంటారు కదా, గాల్లో ఎరుగుతారు, చిన్న చిన్నగా ఉంటారు వాళ్ళు. ఇంకా అటుపక్కకి వెళ్తే ఇక్కడ సముద్రంలో చేపలు పట్టి దీంట్లో వేసేవాడిని. ఇప్పుడు చేపలని చచ్చిపోయి. ఇంకా వైట్ ముందుకు వెళ్తే చూడండి పోలార్ బేర్ కోసం పెట్టాను. ఇది ఒకటే అది ఒకటే అనుకోకండి, ఇది వేరు అది వేరు. కానీ దీన్ని చూడండి, దీని ఫేస్ కట్టే కదా చాలా కష్టమైంది. ఫేస్ దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి. ఇదిగోండి దీని లోపలికి వెళ్దామా. ఇదిగోండి గైస్ పోలార్ బియర్. ఇప్పుడు వచ్చేసి నేనేం వాటిని చెయ్యను, ఇక్కడ చాలా ఉండాలి. నేనే అందరికీ ఇచ్చేసి నేను రమ్మన్నాను. మీరు ఇక్కడ చూస్తే ఒకటి అప్పుడు నేను యుద్ధాలు చేసేవాళ్ళని గైస్. అప్పుడు నేను యుద్ధం ఇక్కడేం పెట్టావు బ్రో అంటే, నేను ఇక్కడ కోళ్ళు పెంచాను, కోళ్ళు అన్నీ ఎగిడిపోయాయి. అవి కొన్ని కోళ్ళు ఇక్కడ దాకా వచ్చేసాయి. ఓకే నాకైతే ఇప్పుడు కొన్ని స్టాక్స్ కావాలి. ఓకే ఇప్పుడు ఇవన్నీ అందరికి ఇచ్చేద్దాం. అదండి ఎందుకులేండి. ఇప్పుడు పలగొట్టింది ఎవరిని పలగొట్టే, దీన్ని పలగొట్టా కింద, దీన్ని పలగొట్టా కదా, దీన్ని వేసేద్దాం. ఓకే గైస్ ఇంతే అన్నమాట. ఓకే కొంతమందికి ఇప్పుడు ఫుడ్ కావాలి కదా, నేను వీళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాను గైస్. ఇవ్వనంటే లేదు, వీళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిపోయినా మనకేం పర్వాలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు. గ్లోయింగ్లో ఏం పర్వాలేదు, బ్రీడింగ్లో ఏం పర్వాలేదు. ఇక్కడ వెనకాల చూస్తే మామూలు లుక్, అది సూపర్ లుక్. చూడండి దూరం నుంచి చూస్తే ఇది ఒక క్లీపర్ ఫేస్ లాగా ఉంటుంది. చూడండి దూరం నుంచి చూస్తూనే ఉంది కదా, కీపర్ స్పేస్ లాగా ఉంది. ఒకవేళ మనం లోపలికి వెడితే అద్భుతమైన జ్వాల చూడండి. అంతే గైస్, ఇలా పలగొట్టేసాం అనుకోండి, మళ్ళీ మంట వేసుకొని అంటించాలి. మంటేది మంట ఇది అక్కడ మంట అంటిస్తే అలగదు, ఈడ మంట అంటిస్తే అలగదు. ఓకే గైస్ ఓకే దీని చేతిలో ఉంచుకుంటాం, మొత్తం ప్రమాదాలే. ఇంకా పైకి వెళ్తే ఇది ఏంటనుకున్నారు, జాంబీ సామ్రాజ్యం కాదు, స్కీటింగ్ చేద్దామని పెట్టుకున్నా. నేను ఎక్కువ శాతం ఉండేది కూడా ఇక్కడేం భయ్యా లైట్ లేదంటే అంతగానో క్లియర్గా కనబడుతుందో చూడండి. లైట్ ఎందుకు అని వేడేలే, కానీ మన ఇంటికి చాలా లైట్ ఉండాలి. ఎంత లైట్ ఉంటే అంత బాగుంటుంది.
చూద్దాం. నేను వచ్చేసి ఇక్కడ కొంత కట్టబోతున్నాను. ఇక్కడ ఇల్లులు ఏడనుకుంటున్నారా? ఈ ప్లేస్ కరెక్ట్ ఈ ప్లేస్లో కట్టబోతున్నాను. చూద్దాం. దానికోసం పనులు కూడా జరిగాయి కొన్ని. చూడండి, చెట్లను కూడా కాల్ చేశాను నేను. ఈ ప్లేస్లో ఇల్లు కట్టబోతున్నాను, అందుకని చెట్లు కూడా కాల్ చేశాను. ఈ ఇల్లు మొత్తం చూడాలంటే గైస్ మన నానా తిప్పల సంఖ్యలో వెళ్తే, అందుకనే ఇల్లు నేను ఒక వీడియో సపరేట్గా తీస్తాను ఈ ఇల్లు కోసం, సరేనా? ఒక వీడియో సపరేట్ తీస్తా. నెక్స్ట్ హౌస్ ప్రవేశపెట్టండి. ఓకే గైస్, ఇదిగోండి నెక్స్ట్ హౌస్ ఇదే అనమాట. ఇది మా అన్నయ్య అడుగుతున్నాడు, చెప్పాను అనుకుంటా లాస్ట్ ఎపిసోడ్లో. ఇదిగోండి ఇదే. ఇలా స్ట్రైట్కి వెళ్తే దీన్ని పట్టుకోకూడదు, కాలిపోతుంది. చూడండి మనది ఇది చూడండి, స్విమ్మింగ్ చేయడానికి, ఇక్కడ ఫైటింగ్ చేసుకోవడానికి, ఇక్కడ ఇది ఇక్కడ సామ్రాజ్యం ఇక్కడ ఉంటుంది, కట్టలేదు. అంతే గైస్, ఇక్కడ అంతే గైస్. ఇది చిన్న హౌస్ని ఇంకా కట్టేద్దాం అనుకుంటున్నా. చూడండి అటు నుంచి చూస్తే సూపర్ ఉంటుంది. కానీ ఇల్లు లైటింగ్లతో బాగా మెరిసిద్ది రాత్రిపూట భలే. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను చెప్పినట్టే ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తానమాట. ఈ హౌస్ ఫుల్ కావాలంటే మీరు లైక్ చేసేయండి. ఈ వీడియోకి ఒక 1K లైక్ ఇచ్చేసి ఇంకా మొత్తం వ్యూస్ ఇచ్చేయండి గైస్. బాయ్ బాయ్ గైస్.